నోటీసులు వంటి ఇబ్బంది పెడుతుర్రు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాన్ని పర్ఫెక్ట్గా 2 పిల్లర్లు కుంగితే దాన్ని ఇంత భూతద్దంలో పెట్టి చూపిస్తే ఎట్లయితుంది? పంటలు పండుతలేవు, అన్ని చెరువులన్నీ ఎండిపోయినాయి. అదే కాళేశ్వరంతో 44,000 చెరువులు మే నెలల మంచి ఎండలకు గలగలలాడుతుండే నీళ్ళు. అసలుది ఎక్కడ ఏ చెరువులో నీళ్ళు లేవు, ఎవరికి పంటలకు నీళ్ళు లేవు, అంతా పాడు చేసేసారు మొత్తం. నిజంగా నిన్న ముఖ్యమంత్రి యాదాద్రిలో మాట్లాడుతూ గంధమల్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ శంకుస్థాపనకు సంబంధించినటువంటి అంశం ఇందాక హరీష్ రావు చెప్పారు. ఏం చెప్తారు? కాళేశ్వరం నుంచే నీళ్ళు రావాలి, కాళేశ్వరంకి వెళ్ళి రావాలని చూపించిండుగా, ప్రజెంట్ చేసింది కూడా చేసిండు కదా. ఏదైనా కాళేశ్వరమేనే మన దగ్గర. మనకు ఫ్యూచర్ అంతా కాళేశ్వరమే. మన హైదరాబాద్కు నీళ్ళు రావాలన్నా కాళేశ్వరమే. అది బ్రహ్మాండంగా నడుస్తుంది ఆ కాళేశ్వరము. వాళ్ళు కావాలని కాళేశ్వరం కూలేశ్వరం అని పెట్టి వాళ్ళు దాన్ని పాడు చేసారు. వాళ్ళు పొలిటికల్ వెండట్టనే ఉందా మల్లారెడ్డి గారు? ఎందుకంటే కేవలం పొలిటికల్గా దీన్ని కార్నర్ చేయడానికే బీఆర్ఎస్ నోటీసులు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే అంత పొలిటికలే కదా. అంటే పొలిటికల్ లేకపోతే అందులోకి ఎప్పుడో నీళ్ళు వచ్చు, బోలెడు మంది పంటలు పండు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ది.